తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలైన రెండవ రోజే బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ నుంచి సమావేశాలను పూర్తిగా బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు. గులాబీ నేతలు తెలంగాణ అసెంబ్లీ వింటర్ సెషన్ను పూర్తిగా బహిష్కరించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వ్యూహంలో భాగంగానే బీఆర్ఎస్ బాయ్కాట్ చేసిందా? ప్రభుత్వం వారు మాట్లాడటానికి తగినంత సమయం ఇస్తామని చెబుతున్నా బాయ్కాట్ నిర్ణయం తీసుకోవడంపై చర్చకు దారితీస్తోంది. చాలా కాలం తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చిన కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడతాం, ఇప్పటి నుంచి లెక్క మారుతుందని హెచ్చరించారు కేసీఆర్. ఏడాది వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ఆయన యాక్షన్ తో అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతాయని, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా నడుస్తుందని అందరూ భావించారు. అసెంబ్లీ వింటర్ సెషన్ ప్రారంభమైన తొలి రోజు మాజీ సీఎం సభకొచ్చారు. నిమిషాల వ్యవధిలోనే వెళ్లిపోయారు. ఆయన రూట్లోనే సమావేశాలు మొదలైన రెండవ రోజే గులాబీ నేతలు వింటర్ సెషన్స్ ను పూర్తిగా బాయ్కాట్ చేయటం అందరినీ షాక్ కు గురి చేస్తోందనే టాక్ నడుస్తోంది. ముఖ్యంగా సమావేశాల్లో మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుపై చర్చ సమయంలో ఈ వివాదం మరింత ముదిరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు చెప్పే ప్రయత్నం చేసినా స్పీకర్ అనుమతివ్వలేదని బీఆర్ఎస్ నేతలంటున్నారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కేసీఆర్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని, అసలు అంశాలపై సమాధానమివ్వకుండా వ్యక్తిగత దాడులకు దిగారని బీఆర్ఎస్ తీవ్రంగా అభ్యంతరం తెలుపుతోంది. దీంతో హరీష్ రావు నేతృత్వంలో సభ్యులు వాకౌట్ చేసి గన్ పార్కులో నిరసన చేపట్టి మొత్తం సెషన్ బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మేము ప్రొటెస్ట్ చేస్తాము, మా యొక్క సూచనలు ఇస్తాము అంటే అసలు మాకు మైకే ఇవ్వడు. మాకు మైక్ ఇవ్వకుండా ఇంకొక విపక్షానికి మైక్ ఇచ్చారు, సంతోషం. మరి ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇయ్యారా? అంటే మీరు సభ ఏంది, బీఆర్ఎస్ పార్టీకి మైక్ ఇయ్యము, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడొద్దు అనే పద్ధతి ఉంటే మరి మేము సభకు ఎందుకు రావాలి? బీఆర్ఎస్ అసెంబ్లీని బాయ్కాట్ చేయటంపై పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చ నడుస్తోంది. అయితే బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడతామని వెనకడుగు వెయ్యలేదని, వ్యూహాత్మకంగా ఆ నిర్ణయం తీసుకుందన్న టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని, స్పీకర్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ అసెంబ్లీ వింటర్ సెషన్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. సభలో కూర్చుని ప్రభుత్వం నుంచి వచ్చే విమర్శలను భరించే బదులు బయటకొచ్చి నిరసన తెలపటం ద్వారా ప్రజల్లో సానుభూతి పొందాలని ఆ పార్టీ భావిస్తోందనేది పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. రాజకీయంగా చూస్తే ఇటీవల ఎన్నికల పరాజయం తరువాత బీఆర్ఎస్ పార్టీ తిరిగి బలపడే ప్రయత్నంలో ఉంది. అసెంబ్లీ లోపల అధికార పార్టీ ఎజెండాకే పరిమితం కావాల్సి వస్తుందని, బయట పోరాటం చేస్తే మీడియా దృష్టిని ఆకర్షించి క్యాడర్ ను ఉత్సాహపరచొచ్చని పార్టీ అంచనాగా కనిపిస్తోందంటున్నారు. అయితే దీర్ఘకాలం అసెంబ్లీకి దూరంగా ఉండటం వల్ల ప్రజల సమస్యలను నేరుగా సభలో లేవనెత్తే అవకాశం లేకుండా పోతోంది. దాంతో పార్టీ ప్రతిపక్ష బాధ్యతల నుంచి తప్పించుకుంటోందన్న విమర్శలొచ్చే ప్రమాదం పొంచి ఉంది. బీఆర్ఎస్ అసెంబ్లీ బాయ్కాట్ నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంతవరకు పాజిటివ్ గా మారినట్టే అనే చర్చ జరుగుతోంది. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య వేదిక, ప్రజల సమస్యలను అక్కడే చర్చించి పరిష్కరించాలని కాంగ్రెస్ వాదిస్తోంది. అయితే బీఆర్ఎస్ బాయ్కాట్ నిర్ణయంతో సెల్ఫ్ గోల్ చేసుకుంటుందంటున్నారు. ప్రతిపక్షం సభకు రాకపోవటం వల్ల ప్రభుత్వానికి తమ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎలాంటి అడ్డంకులు లేకుండా వివరించే అవకాశం లభిస్తోంది. అసెంబ్లీలో చర్చకొచ్చే ధైర్యం లేకనే బీఆర్ఎస్ బాయ్కాట్ చేసిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. సభలో కూర్చుని పోరాడకుండా బయట ఆందోళనలు చేస్తే ప్రయోజనమేంటనే ప్రశ్నలు రావటం అధికార పక్షానికి బలం చేకూర్చినట్లవుతోంది. మొత్తానికి ఈ బాయ్కాట్ బీఆర్ఎస్ కు తాత్కాలికంగా రాజకీయ లాభం తీసుకొచ్చిన భవిష్యత్తులో ఇది పార్టీ ఇమేజ్ పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని రాజకీయ నిపుణులంటున్నారు.